ముసుగులో యువతులను మోసగిస్తూ బ్లాక్ మెయిల్ కు పాల్పడుతున్న వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ హెచ్చరించారు. కేవలం ప్రేమ వ్యవహారాల్లోనే కాకుండా పెద్దలు కుదిర్చిన సంబంధాల మాటను కూడా నిశ్చితార్థం తర్వాత యువతులకు మాయమాటలు చెప్పి లొంగ తీసుకోవడం, ఆపై అదనపు కట్నం కోసం వేధింపులకు గురి చేస్తున్న ఘటనలపై ఇటీవల హైదరాబాద్ షీ టీమ్స్ కు ఫిర్యాదులు అందుతున్నాయని వెల్లడించారు. ఈ నేపథ్యంలో యువతులు వారి తల్లిదండ్రులు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. ఆడబిడ్డల్ని కొంతమంది చేస్తున్న మోసాల తీరుపై వివరించారు. ముందుగా పక్కా ప్రణాళికతో సంప్రదాయబద్ధంగా పెళ్లి చూపులు, ఆపై ఘనంగా నిశ్చితార్థం చేసుకుంటున్నారు. ఇక పెళ్లి ఖాయమైంది కదా అనే చనువుతో యువతులకు దగ్గరవుతున్నారు. ఎలాగూ పెళ్లే కదా, ఇప్పుడైతే ఏంటి అని మాయమాటలు చెబుతూ ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి శారీరకంగా లోబర్చుకుంటున్నారు. తీరా కోరిక తీరాక అసలు రంగు బయట పెడుతున్నారు. పెళ్లి పీటలు ఎక్కాలంటే తమకు భారీగా డబ్బు కావాలని, అదనపు కట్నం ఇస్తేనే తాళి కడతామని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే పెళ్లి రద్దు చేసుకుంటామని బెదిరింపులకు పాల్పడుతున్నారు. నిశ్చితార్థం జరిగిపోవడం బంధుమిత్రులందరికీ తెలిసిపోవడంతో ఇప్పుడు పెళ్లి ఆగిపోతే సమాజంలో పరువు పోతుందన్న భయంతో చాలా మంది యువతులు వారి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెనకడుగు వేస్తున్నారు. దీన్నే ఆసరాగా చేసుకుంటున్న నయవంచకులు మరింతగా వేధింపులకు గురి చేస్తున్నారు. పరువు పోతుందన్న భయంతో మౌనంగా ఉంటే జీవితాంతం నరకం అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి ఎవరూ భయపడకుండా ధైర్యంగా ముందుకు రావాలని సిపి సజ్జనార్ విజ్ఞప్తి చేశారు. నిశ్చితార్థం జరిగినప్పటికీ పెళ్లి పీటలు ఎక్కే వరకు అప్రమత్తంగానే ఉండాలని సిపి సజ్జనార్ సూచించారు. పెళ్లికి ముందే ఏకాంతంగా కలవడానికి, శారీరక సంబంధానికి ఒత్తిడి చేస్తే ఖచ్చితంగా అనుమానించాలని హితవు పలికారు. డబ్బు డిమాండ్ చేసినా, బ్లాక్మెయిల్ చేసినా భయపడొద్దని, వెంటనే హైదరాబాద్ షీ టీమ్స్ వాట్సాప్ నెంబర్ 9490616555 కు గానీ, డయల్ 100 కు గానీ ఫిర్యాదు చేయాలని సూచించారు. ఆడబిడ్డలు మీరు పెళ్లి పీటలు ఎక్కేదాకా చాలా అప్రమత్తం ఉండాలని చెప్పి నేను కోరుతున్నాను. ఎవరు ఎంత ఆశ చూపించినా మీరు మాత్రము ఎట్టి పరిస్థితి లొంగకండి. మీరు మీ జాగ్రత్తలో ఉండాలి. క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ కావచ్చు కానీ బట్ దాన్ని మళ్ళీ తర్వాత మీకు బ్లాక్మెయిల్ చేసి మీకు మిస్యూజ్ చేసే అవకాశం ఉంటుంది. మళ్ళీ అదే విధంగా వాళ్ళు మళ్ళీ వేరే వాళ్ళని కూడా మోసం చేసే అవకాశం ఉంటుంది. సో ఎవరు కూడా మీకు పెళ్లి చూపులు అయింది, మీరు ఫిక్స్ అయిపోయింది, ఎంగేజ్మెంట్ అయిందని చెప్పి ఆ ఒక్క ఆశ తీసుకుని మీకు మోసం చేసే అవకాశం ఉంటుంది. అందుకు మీరందరూ కూడా బాగా అలర్ట్ ఉండాలి. తల్లిదండ్రులు బాగా అప్రమత్తం ఉండాలి. అట్లానే హైదరాబాద్ సిటీ పోలీస్ లో చాలా పక్కద్బందిగా మా షీ టీమ్స్ పనిచేయడం జరుగుతుంది. మీరు ఇమీడియట్లీ మా దృష్టికి తీసుకురావాలి. లేదంటే మా ఒక వాట్సాప్ నంబర్ కూడా ఫోన్ చేయాలి. లేదంటే డయల్ 100 కి ఫోన్ చేయడం చెప్పి నేను మరీ కోరుతున్నాను.